ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన నూతన భాగంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనం మేలు చేట యందు విసుకక యుందుము, మనం అలయక మేలు చేస్తేమని ఆ తగిన కాలమందు పంట కోతుము. మనము యేసుప్రభు కృపను పొందిన మనము, ఆయన ప్రేమను రుచి చూసిన మనము, ఎలాంటి మన మీద తను చూపించిన ప్రేమకు ఎలాంటి ప్రతిఫలం రాదు అని తెలిసి కూడా ఆయన మన కొరకు ప్రాణం అర్పించారు. తన ప్రేమ యావత్తును మన కొరకు కుమ్మరించారు. అటువంటి ప్రేమను పొందిన మనము ఇతరులకు మేలు చేయక అసలు ఉండలేం. సమాజం అంటేనే ఒకరి మీద ఒకరు ఆధారపడడం, ఒకరికి ఒకరు మేలు చేయడం. ఆ మేలులో ఒక్కొక్కసారి మనము చేసేటప్పుడు ఎన్నో ఎఫర్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాం, ఎన్నో రిసోర్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం. చేసినాక ఏమని ఎదురు చూస్తాం? ప్రతిఫలం వస్తుందా రాదా, ఎంతసేపటికి వస్తుంది. ఈ సాధారణంగా ఈ లోకమే ఇన్స్టెంట్ రిజల్ట్స్ కొరకు ఎదురు చూసేది. ఇన్స్టెంట్గా కొంచెం కష్టపడగానే ఎదురు చూసేది ప్రతిఫలం. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటారంటే, మనం విసుకక మేలు చేద్దాం, కానీ తగిన సమయంలో ఆ పంటను కోద్దాం. యేసుప్రభు అయిన వారు మనము చేసిన మేలుకి తగిన ప్రతిఫలం ఇయ్యకుండా ఉండి రుణస్థుడిగా ఉండే దేవుడు కాదు. తప్పనిసరిగా నీవు అనుకోని రీతిలో నువ్వు చేసిన సహాయానికి అనుకోని రీతిలో నీకు తప్పనిసరిగా ఆయన మేలు ప్రసాదించే దేవుడు. అటువంటి దాంట్లోనే ఒక వ్యవసాయదారుడు తన యొక్క భూమిని సేద్యపరిచి తన యొక్క గింజల్ని వేసి ఆ భూమిలో నుంచి తన పంట కొరకు ఎదురు చూడడానికి ఎంతో సమయం పడుతుంది, ఎంతో ప్రయాస పడుతుంది. తను ఎండకు ఎండవలసిందే, వానకు నానవలసిందే, చలి మంచులో తను పని చేయవలసిందే. అంత క్రియలు అంతా అయిపోయాక తన యొక్క పంట చేతికి వచ్చేదిగా ఉంటుంది. ఆ పంట తన చేతికి వచ్చినప్పుడు ఎంతో సంతోషం ఆ వ్యవసాయదారుడి హృదయంలో, వారి ఇంట్లో. మనకు కూడా ఒక గొప్ప మాదిరి ప్రభు పెట్టి ఉన్నారు. మనము ప్రతిఫలం కోరక తగిన సమయంలో తగిన పంట ఖచ్చితంగా కోస్తామని తెలిసి దేవుడు ఏం చెప్తున్నారంటే, ఆయన మన మీద ఏ విధంగా అయితే మేలు చేశారో మనం కూడా ఇతరుల పట్ల చేద్దాం. ఒకవేళ మనం కోరిన విధానంలో మన ప్రతిఫలం రాకపోయినా, ఇప్పుడు కాకపోయినా రేపటికైనా తగిన సమయంలో దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నారు. రండి. ఒకవేళ మనము మేలు చేయట మానివేసినామేమో, ఒక్కొక్కసారి మనుషుల యొక్క హృదయాల్ని చూసి వాళ్ళ యొక్క మాటల్ని చూసి మేలు చేయడమే మానివేశాం. అందుకని ఇప్పటి నుంచి ప్రతిసారి మనం కూడా మేలు చేయటకు ప్రారంభిద్దాం. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీ చేత మేలు పొందిన మేము దేవా, ప్రతిఫలము దొరకదు అని తెలిసి కూడా మా వంటి వారి మీద నీ అంత క్రయం చెల్లించావు. అటువంటి ప్రేమ మేము కూడా ఇతరుల పట్ల చూపించుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.